సార్ డింపుల్ గారు హీరోలో ఉన్నారు సార్. ఆ డే టైం ఇలాగ అంటున్నారు, నైట్ అయితేనే వీణ స్టెప్స్ తబలా స్టెప్స్ అని వాయించి పడేస్తున్నారు. సారీ సార్, అంతా ఎదల వల్లే వచ్చింది, అందుకే వాళ్ళని హైదరాబాద్ పంపించేశాను. మరి నువ్వెందుకున్నావురా? అంటే బాయ్ గారు ఉండమన్నారు. నువ్వు నా ఫ్యానా బాయ్ గడ్ ఫ్యాన్ రా? బాయ్ దగ్గర ఉన్నా నేను మీ ఫ్యాన్ సార్. ముదిరావు బాయ్ గారు టెంట్ లో ఉన్నారు, అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నారు. ఓహో డైరెక్ట్ అయిపోయావుంట్రా? అబ్బో వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. పెడగారు ఏంటయ్యా? సార్ బాయ్ గారు టెంట్ దగ్గర ఏదో సీక్రెట్ మాడుకుంటారంట, అటువైపు ఎవరిని రావద్దన్నారు. సీక్రెట్? డింపుల్, అట్లాంటిక్ హోటల్ 1065 లో లుంగీ బాబా అని ఒక బాబా గారు ఉంటారు. ఆయనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సార్? అంటే ఆయన నాకు పాత పరిచయం రా. అంజలికి పెళ్లి అని జాతకం చూపిస్తే పెళ్లి కొడుకి గండం వద్దన్నాడు. ఇప్పుడు నాకిలాంటివి నమ్మకం లేదు, కానీ భానుగాడికి తెలిస్తే పెళ్లి ఆపేస్తాడు కదా. సార్ నాతో చిన్న డౌట్, ఇంత పెద్ద గండం ఉంటే ఈ విషయం భోలే బాబా గారికి తెలియదంటారా? ఆడికేం తెలీదురా. భానుగాడు వైఫ్ డెలివరీ ఈడు చెప్పిన డేట్కి పెట్టాడు. ఏమైంది? రోహిత్ పుట్టంగానే భార్య పైకి పోయింది. వాడో ఫేక్ బాబాగాడరా, ఏదో సర్వైవల్ కోసం ఉన్నాడంతే. ఏంటి పేడా నువ్వు చెప్పేది? అవును సార్, వాళ్ళ సీక్రెట్ ని నేను సీక్రెట్ గా వినేశాను. వాడిని నమ్ముకుని మీరు మన రోహిత్ బాబు పెళ్ళి ఎంత డబ్బైనా ఇచ్చి ఆ లుంగి బాబాని అర్జెంట్ గా ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. ఏం రో, ఈయనకెనక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారిని ఫోన్ చేయని, ఆడే దొరుకుతాడు. అవు కదా. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా. హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియక కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్తేమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లా డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్ ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతో నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట, ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమంటున్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడున్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మనీ వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దూవుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశా కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదా. నేను దేవేంద్రుడేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నా వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా? ఏం పీకుతాడు వాడు? నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది.
भाई का फोन बात करो साला నా పేరు సాలా కాదు బాలా. शट अप अम्मो बात करो హలో గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా మీ ఈడికి రమ్మంటే అడిగి పోయినావు. అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని దునియాలో నువ్వు ఏడికన్నా పో బిడ్డ, నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? నాతోనా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ్, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలుపోరు నిలబడ్డది. నచ్చిన అదరా? సూపర్ గా నచ్చిందన్నా. ఎవరి బాబా? తెలుస్తుంది తెలుస్తుంది. ప్రణాం లుంగి బాబా, ప్రణాం. లుంగి ఆశీర్వాదం, లుంగి ఆశీర్వాదం. బాబా, మా అబ్బాయి రోహిత్. నమస్తే బాబాయ్. వీడి మొహంలో ఏంటి గండం సుడిగుండంలా తిరుగుతుంది? గండమా? గండమేంటి? గండమంటే కూడా తెలీదు, నువ్వు పెద్ద బాబావి. భాను, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు. రిగ్గులు 30 వేయించావు, ఆయిల్ పడింది 3 మిగతా వాటిలో పడలేదే. అక్కడ ఆయిల్ లేదు, పడలేదు. ఆహా, నా భార్య డెలివరీకి ముహూర్తం పెట్టింది నువ్వే, కానీ తను చనిపోయింది. ఎందుకు? ఆవిడకి టైం అయిపోయింది, పోయింది. ఇప్పుడు నీ టైం అయిపోయింది. పో ఇక్కడి నుంచి. భాను, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అంతం చేస్తా. పో ఇక్కడి నుంచి. Yes! మీరు చెప్పండి బాబా, మా వాడికి 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. పెళ్ళా? కన్యెవరు? అంకుల్, బాబా, అంజలి. అస్సలు మ్యాచ్ అవట్లేదే. కన్యాదాత ఎవరు? దోస్త్. వెళ్ళు మామా, వెళ్ళు. ఏ డింపల్, భద్రా, నువ్వా? ఎందుకు గ్రహాలతో గేమ్స్ ఆడతావు? ఈ పెళ్లి వద్దని చెప్పాను కదరా. అంటే నాకు పెద్దగా నమ్మకాలు లేవు. నాకున్నాయి. బాబా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది, కాకపోతే కొంచెం కష్టతరమైంది, క్లిష్టతరమైంది. పర్వాలేదు బాబా, చెప్పండి. ఈ అంజలి పాపకి ఇదే ముహూర్తానికి డమ్మీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. అప్పుడు 24 గంటల్లో గండము పోతుంది, చేసుకున్నాడు పోతాడు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. సరే అయితే ఎవడో ఒకటి చూసి సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం. కుదరదు. మనం సీక్రెట్ గా మనుషుల్ని చీట్ చేయొచ్చు, కానీ గ్రహాల్ని కాదు. అవి పైనుండి చూస్తుంటాయి. అంతే కదా బాబా? కరెక్ట్. అన్ని పద్ధతులు సంప్రదాయాలు పాటించాల్సిందే. అందరి ముందు పెళ్లి వైభవంగా జరగాల్సిందే. అప్పుడే పాపకున్న కళ్యాణ దిష్టిపోయి గండం తొలగిపోతుంది. దోస్త్, ఇవన్నీ అయ్యప్పనా? దేశం కాని దేశంలో మనకు కావాల్సిన వాడు ఎక్కడ దొరుకుతాడు? ఒక్కడున్నాడు. ఉన్నాడా? ఎవరు డిప్పుల్? నా ఫ్యాన్ సీను. సీనువా? ఇంపాసిబుల్, నేను అతన్ని చేసుకోను. ఐ హేట్ సీను. అందుకే వాడు చేసుకుంటే లేట్ సీన్ అవుతాడుగా. డమ్మి పెళ్లే కదమ్మా, ఒప్పుకో. తను ఒప్పుకోవచ్చు, వాడు ఒప్పుకోవాలి కదా. మీరుండండి సార్, నేను ఒప్పిస్తాను కదా. కాకపోతే వాడికి కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ. ఎంతైనా ఇద్దాం, ఒప్పించు. అంతే అక్కర్లా, ఓ 1 కోటి కొట్టండి. ఏంటి కోట? అవును, నేను వెళ్తే 1 కోటి రూపాయలతో సరిపోద్ది. నువ్వు వెళ్తే 1 కోటి దిరమ్స్ అడుగుతాడు, తీరిపోద్ది. అక్కర్లేదు, నువ్వే. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునరా, 1 కోటి రూపాయలు ఇస్తారు. 1 కోటి రూపాయలు కక్కుర్తిపడి బాయ్ కూతురిని పెళ్లి చేసుకోవాలా? అది కూడా డమ్మీ పెళ్లి. నా ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు సార్. ఒక్కేం కాదు, తింటానికి తిండి లేదు కానీ వీటికేం తక్కువ లేదు. అయినా ఫ్యాన్స్ కి అభిమానాలు ఉండాలి కానీ ఆత్మాభిమానాలు ఉండకూడదురా. అరే, చూస్తూ 1 కోటి రూపాయలు ఎవడన్నా వదిలేసుకుంటాడరా? అవును, డమ్మీ పెళ్లి ఎందుకు చేస్తున్నారు? నేనేమన్నా పోతానా ఏంటి? ఆ కాలో వేలో చిన్న కటింగ్ అంట. కాలో వేలైతే వాడే చేసుకోవచ్చు. ఎదవ లాజిక్లు మాట్లాడక. కోట్లు ఉన్నోళ్ళు కాలు వేలు రిస్క్ చేయరు. నువ్వు చేసుకుంటావని కమిట్ అయ్యొచ్చా. ఒక్క ఫ్యాన్ గా నా కోసం చేసుకుంటావా, చేసుకోవా? సరే సార్, మీ మీద నా అభిమానంతో నా ఆత్మాభిమానాన్ని కూడా చంపేసుకుంటా. ఈ కోట్లో ఏ షేర్ అడగరు కదా? చేచే, 1 రూపాయి వద్దు, మొత్తం నీకే. నువ్వు పోయాక మొత్తం నాకే. ఏం సార్? ఏం లేదురా, నీకు ఓకే కదా? ఓకే సార్. థ్యాంక్స్ రా. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పేసి వస్తా. నన్నే కొడతావురా? పెళ్ళయ్యాక గ్రహాలు గద్దల్లా తినేస్తాయిరా. అరే, అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థమవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా, క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే
బాగలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగీ బాబా. అవును, వాడు డమ్మీయే కదా. డింపుల్ గారు, ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లైట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని. తలిపేసుకొచ్చామంటే ఎవరైనా చూచేస్తారు. అర్జెంటుగా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళా? కాదురా, ఒరిజినల్ నీ పెళ్ళి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. హా, సార్ డీలోకేనా? సార్ 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 మాట్లాడుతున్నాను కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ? అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్. రండి సార్, రండి రే, రే, సార్. రే, ఆగరా. పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలారా? నెంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటే డమ్మీ కాదు సార్. ఆ సీనుగాడు, ఆ లుంగీ బాబా, వాళ్ళ బ్యాచ్ అంతా డమ్మీ సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ ఏంటి? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావు? చంపేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ అయితే. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడు ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. ఏంటో ఏం చేస్తాడు. సార్, యాక్చువల్లీ ఇందులో నా తప్పేం లేదు సార్. నా ప్లేస్లో మీరున్నా మీరు ఇదే చేస్తారు సార్. సార్ నాతో డౌట్ సార్. నేనంటే తెంగరదవను కాబట్టి వాళ్ళు నన్ను ఆడుకున్నారు. మీరు పెద్ద భాయి గారు కదా సార్, మీరెలా దొరికిపోయారు సార్? లేస్తే మీరు దొరుకుతారా? వీడు చూడటం తప్ప మాట్లాడు. సార్, నేను మాట్లాడింది మీకు రిజిస్టర్ అయితే మీరు తలకాయ ఇలా ఇలా అనండి. రిజిస్టర్ అవ్వకపోతే ఇలా ఇలా అనండి. అన్ని రిజిస్టర్ అయ్యారా? వీడి చూపు చూస్తుంటే నేను వాగిన చెత్తంతా వీడికి రిజిస్టర్ అయినట్టుంది. వీళ్ళు లేచాడంటే నన్ను చంపేస్తాడు. అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. నిన్ను చెయ్యి రావట్లేదేంట్రా? అది వేరే టీం, కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపి